ఆమెను ధన్యురాలందరు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని, ఈ తల్లి వారందరినీ మించినది అని ఆమె పెనిమిటి ఈ తల్లిని పొగడును. వాట్ ఎ వర్డ్! ఒక తల్లి యొక్క క్యారెక్టర్ గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఈ సామెతలో ఒక గుణవతి అయిన భార్య, ఒక తల్లి ఎట్లాంటిదో ఆమె గురించి చాలా విషయాలు ఇక్కడ వర్ణించాడు. మదర్ ఈజ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అది చాలా గొప్ప బాధ్యత. ఎంత గొప్ప బాధ్యత అంటే, ఒక అతను విలువ కట్టాడు. తల్లి చేసే పనులకు ఎంత డబ్బులు ఇవ్వగలం, విలువ కట్టాడు. అతను విలువ కట్టి ఒక తల్లి చేసే పనికి మనం డబ్బుల్లో కొలవగలిగితే, అసలు కొలవలేము కానీ కొలవగలిగితే నెలకి 3 లక్షలు ఇచ్చినా తక్కువే అన్నాడు. మదర్స్ ఆర్ పవర్ఫుల్. మదర్స్ అంటే ఒక బాధ్యత. వాళ్ళు ఎన్ని పనులు చేస్తారో. ఇంట్లో వాషింగ్ మిషన్ పని వాళ్ళే చేస్తారు. ఇది వరకంటే వాషింగ్ మిషన్ లేవు. ఇంట్లో మెయిడ్ చేసే పనులు, ఇల్లు ఊడ్చి అంట్లు కడిగి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చి డ్రైవర్ పని, క్లీనర్ పని, ఇంట్లో అంత వంట పని, అన్నిటినీ మీరు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇంట్లో ఒక వంట మనిషిని పెట్టుకోండి, నెలకి ఎంత ఇస్తారు? ఇంట్లో ఇల్లు ఊడవడానికి ఒక పని మనిషిని పెట్టుకోండి, ఎంత ఇస్తారు? బట్టలు ఉతకడానికి ఇంకొక ఆమెను పెట్టుకోవాలి. ఈ మధ్య మా పనాం మానేసింది. పని మనిషి మానేసిన తర్వాత పనుల్ని మాట్లాడితే, కరోనా తర్వాత రేట్లు చాలా పెరిగినాయి. వాళ్ళకు ఒక శాలరీ ఇచ్చినట్టే ఇవ్వాలి ఇప్పుడు. బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మదర్, తల్లి యొక్క బాధ్యత చాలా చాలా గొప్పది. నేను చెప్పిన ప్రతి వ్యక్తి భూమి మీదకి రావటానికి దేవుడు ఎన్నుకుంది ఎవరిను అంటే, ఒక తల్లి గర్భమును తీసుకున్నాడు. తల్లి ఎవరో తెలుసా? దేవుని మనస్సులో ఉన్న వ్యక్తి తల్లి అన్న బ్రిడ్జ్ ద్వారా వస్తాడు ఈ భూమి మీదకి. ఇట్స్ ఎ బ్రిడ్జ్. అంటే ఒక బిడ్డ భూమి మీదకి రావాలంటే పరలోకంలో నుండి భూమి మీదకి మధ్యలో వారధి ఏంటో తెలుసా? ఒక తల్లి గర్భమే. ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్. ఈ సామెతల్లో చెప్పబడిన తల్లిని చూసి ఆమె కుమారులు లేచి ఆమెనేమన్నారంట? ఎంత గొప్ప తల్లి అయి ఉంటుందో. ఒక భక్తుడు ఒకరోజు తన జీవిత చరిత్రను రాస్తున్నాడు. హీస్ రైటింగ్ హిజ్ ఓన్ బయోగ్రఫీ. ఆయన జీవిత చరిత్ర రాస్తూ ఉండగా ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే, ఆయన పుట్టిన ఆ దినము నుంచి, తన తల్లి తండ్రి పెళ్లి చేసుకున్న దినము దగ్గర నుంచి మొదలు పెట్టాడు. అంతే కదా, బయోగ్రఫీస్ అట్లాగే రాస్తారు. అక్కడి నుండి మొదలుపెట్టి ఆ బయోగ్రఫీ అంతా రాస్తూ ఆయన ఏ విధంగా పుట్టాడో, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో అదంతా అక్కడ రాశాడు. అది రాస్తూ ఉండగా
దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఆయన రాసిన ఆ మాటలను దేవుడు తన వాక్యంలో రాపించాడు. ఆ దైవజనుని యొక్క బయోగ్రఫీ ఈ రోజున మనం చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ 2 మొదటి వచనం నుండి జాగ్రత్తగా కొన్ని మాటలు మనం చదువుదాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి, ఆ స్త్రీ అన్న మాట పేరు అండర్లైన్ చేసుకోండి. ఆ స్త్రీ, దట్ వుమెన్, గర్భవతి అయి కుమారుని కని ఆమె ఆ కుమారుణ్ణి చూచి, వాడు సుందరుడై ఉండుట చూచి ఆమె చూచి 3 నెలలు వానిని దాచెను. ఆమె వాడిని దాచెను. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాని నుంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనకు తను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. దేవుడి వాక్యమును దీవించును గాక. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు, ఒక దైవజనుడు తన జీవితంలో తల్లిదండ్రులు పెళ్ళైన దగ్గర నుంచి ఏం జరిగిందో అదంతటిని రాయించాడు. నిజంగా ఇది మోషే బయోగ్రఫీనే. నిర్గమకాండం రాసింది ఎవరో తెలుసా? మొదటి 5 గ్రంథాలు రాసింది మోషేనే. మోషే నిర్గమకాండము రాసే టైంకి అప్పటికే చాలా వృద్ధుడు. ఇవన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు మోషేకు బయలుపరిచి జ్ఞాపకము చేసి రాయించాడు. ఇంకా చెప్పాలంటే మోషే తన జ్ఞానముతో ఇవి రాసినవి కాదు. ఆది కాండములో ఆది అందు భూమియు ఆకాశము భూమి ఉండెను అని రాశాడు కదా. అసలు ఆదిలో ఉన్న సంగతులు మోషేకి కూడా తెలియవు. కేవలం పరిశుద్ధాత్మ చేత నింపబడి మాత్రమే ఈ సంగతులు రాశాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నిర్గమకాండం వచ్చేటప్పటికి తన తల్లి గురించి రాయించడం మొదలుపెట్టాడు. ఎందుకు రాయించుంటాడు? ఇంకా అప్పుడు దాకా ఏ దైవజనుని యొక్క తల్లి గురించి అంత వివరంగా ఎక్కడ రాసి ఉండకపోవచ్చు. మోషే అన్న పుట్టినప్పుడు ఆ సంగతులు ఇక్కడ రాయలేదు. మోషే అక్క పుట్టినప్పుడు ఆ సంగతులు ఇక్కడ రాయలేదు. కానీ మోషే పుట్టినప్పుడు ఏం జరిగిందో సంగతులు ఇక్కడ రాశాడు. ఆ కాలము చాలా భయంకరమైన కాలం. మీరు ఈ అధ్యాయం చదివితే మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఇక్కడ కనబడతాయి.
చూడండి, నేను రాత్రి ఈ వాక్యమును నిన్నటి రోజున నేను సాయంత్రం ధ్యానిస్తూ ఉండగా ప్రభువు నా కళ్ళను తెరిచి కొన్ని అద్భుతమైన సంగతులు చూపించాడు. ఐ వాంట్ టు షో యూ దోస్ స్క్రిప్చర్స్ దిస్ మార్నింగ్. తల్లులారా, మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అట్లని ఈరోజు వర్తమానం మీకు కాదు అని కాదు, ఈరోజు మీకు కూడా సంబంధించిన కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఓకే, చూడండి, మొదటి వచనంలో ఒక లేవీయుడు ఉన్నాడు. ఆ లేవీయుని పేరు సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో చూడండి, 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొక్కెబెదు. ఆమె ఐగుప్తులో పుట్టెను. ఆమె అమ్రాము యొక్క భార్య, ఆమె తండ్రి లేవీయుడు. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను మిరియామును కనెను. ముగ్గురు. చూడండి, మోషే యొక్క తండ్రి పేరు అమ్రాము, మోషే యొక్క తల్లి పేరు యొక్కెబెదు. రిమెంబర్ దిస్, యొక్కెబెదు. యొక్కెబెదు అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జకోబెద్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యొక్కెబెద్? యొక్కెబెదు అంటే అర్థం మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాటలో చెప్తాను. ఈమె పేరు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అప్పటిదాకా స్త్రీలు ఎవ్వరికి పెట్టబడని ఒక పేరు ఈమెకు పెట్టారు. ఇశ్రాయేలీయులు అందరిలో ఒక ప్రత్యేకమైన పేరు ఈమెకుంది. ఆ పేరు ఏంటో తెలుసా? దేవుని పేరు కలిసి వచ్చేటట్లుగా ఈమెకు పేరు పెట్టారు. దేవుని పేరు యొక్కెబెదు అంటే అర్థము యో అంటే యెహోవా అని అర్థం. మొదటి భాగంలో యూజువల్గా స్త్రీలకు ఆ దేవుని పేరుతో జత చేసి అప్పుడు దాకా ఎవరికి పెట్టలేదు. యొక్కెబెదు ఈజ్ ద ఫస్ట్ ఉమెన్, యెహోవా పేరును ధరించిన ఆమె. ఒబేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒబేదు అన్న పదము దేంట్లోంచి తీశారంటే కబాడ్ అన్న పదములో నుంచి తీశారు. ఒబేదు అంటే అర్థం ఏంటి అంటే మహిమ, గ్లోరీ, గ్లోరీ. అందుకే ఏలి కోడలు కుమారుని కనిన తర్వాత మందసం పట్టబడిందని తెలిసి ఆమె ఏమనిందో తెలుసా? ఆ బిడ్డకి ఏం పేరు పెట్టింది? కబోద్, ఇక్కాబోద్, కబోద్. ఆ మాట, ఆ కబోద్ అంటే అర్థం ఏంటంటే మహిమ అని అర్థం. చూడండి, యొక్కెబెద్ అంటే ఆ మాటలోనే మహిమ అంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే యెహోవాయే నాకు మహిమ అని అర్థం. ఆ పేరుకి అర్థం అది, యెహోవాయే నాకు మహిమ. చూడండి, ఈ అమ్రామ్ గురించి ఎక్కువగా రాయబడలేదు దేవుని వాక్యంలో. తన భర్త గురించి పెద్దగా రాయబడలేదు. కానీ మోషే తల్లి గురించి మాత్రము నిర్మోహమాటంగా రాయించేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. యూజువల్గా తల్లులు చేసే పరిచర్య, ఇట్స్ ఎ సైలెంట్ మినిస్ట్రీ. ఎవరికి తెలీదు. వాళ్ళు చాలా కష్టపడతారు తల్లులు. వాళ్ళు సైలెంట్గా వెనకండే తెర వెనకాల ఎంత చేస్తారో మనకు బాగా తెలుసు. యు నో, మీ తల్లి మీకోసం ఎంత కష్టపడిందో మీకు తెలుసు. ఒక తల్లి బిడ్డల గురించి ఎంత ఆరాటపడుతుందో మీకు తెలుసు. ఇట్స్ ఎ సైలెంట్ ప్రైవేట్ మినిస్ట్రీ. ఎవ్వరు గమనించరు అది. కానీ నా దేవుడు, ఆయన కనుదృష్టికి ఆ తల్లి చేసిన పని మరుగైలేదు. దేవుడు ప్రతి తల్లి మీద తన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మీ బిడ్డల పట్ల మీరు చేస్తున్న ప్రతి
కార్యము, వారిలో విత్తుతున్న ప్రతి విత్తనమును ఆయన గమనిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ సీయింగ్. ఈ వాక్యం చదువుతుండగా నాకు చాలా దుఃఖం వచ్చింది. తెలుగు బైబిల్ కంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా లోతుగా ఈ మాటలు రాసున్నాయి. మళ్ళీ నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనంకి రండి. లేవి వంశస్థుడు ఒక్కడు వెళ్ళి ఆ ఒక్కడి పేరేంటి? అమ్రాము. వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొని, లేవి కుమార్తె యొక్బేదును వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూడండి. ఈ వచనం తర్వాత అమ్రాము కనబడడు. యు డోంట్ సీ ఆమె భర్త గురించి ఒక్క ప్రస్తావన కూడా అక్కడ ఉండదు. ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కనింది. భర్తేడి? ఆమె 3 నెలలు ఇంట్లో దాచింది. దాచాల్సింది ఎవరు? భర్తేడి? ఆమె సుందరుడై ఉండుట చూచి మరి భర్త చూడలేదా? వేర్ ఇస్ దట్ హస్బెండ్? ఆమె 3 నెలల తర్వాత దాచిపెట్టలేక ఆమె ఇంకొక ఆప్షన్ చూస్తూ ఉంది. మరి భర్తేడి? ఎందుకు భయంకరమైన శ్రమ బయట? ఫరో లాంటి వాడు బయట భయంకరమైన ఒక తీర్పు ప్రకటించాడు. ఏంటంటే చిన్న బిడ్డలందరినీ చంపేయాలని. మరి ఇప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? తండ్రి. కానీ తండ్రి కనబడట్లేదే. ఆమె 3 నెలలు ఇంట్లో దాచిపెట్టినప్పుడు తండ్రి ఏం చేశాడు అక్కడ రాయిలా. మూడు నెలల తర్వాత ఆమె దాచిపెట్టలేక, చూడండి నేను ఇంగ్లీష్లో ఆ మాటను మీకు చదివి వినిపిస్తాను. అండ్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, and she gave birth to a son. When she saw that she had a fine child, she hid him for 3 months. But when she could not hide him no longer, she got a papyrus basket for him. She coated it with tar and pitch, and she placed the child in it and put it among the reeds along the bank of Nile. ఆమె 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 అని 8 సార్లు రాశాడు ఇంగ్లీష్ బైబిల్. చూడండి, మీరు ఆలోచన చేయండి. ఆమె 3 నెలలు ఇంట్లో వాడిని దాచి ఏం చేసిందో తెలుసా? తర్వాత దాచిపెట్టలేక ఆమె బయటికి వెళ్ళి 3 నెలలు తర్వాత బయటికి వెళ్ళి ఏం చేసిందంట? ఒక జమ్ము పెట్టింది తండ్రి ఎందుకు తీసుకురాలా? తండ్రి ఎందుకు తీసుకురాలో పెట్టి? తండ్రికి బాధ్యత లేదా? తండ్రి అదే ఐగుప్తులోనే కదా ఉంది. సరే, ఇప్పుడు జమ్ము పెట్టి తెచ్చింది. తర్వాత ఏం చేసిందో తెలుసా? ఆమె వెళ్ళి కీలుని తీసుకొచ్చింది. కీలు అంటే తారు. అసలు ఈమె ప్రతిదానికి ఈమె బయటికి ఎందుకు వెళ్తుంది? మోషే గురించి ఇక్కడ రాయబడింది. కానీ చూడండి, మోషే గ్రూ అప్ విత్ ఎన్ అబ్సెంటీ ఫాదర్. తండ్రి పెద్దగా బాధ్యత తీసుకొని ఒక కుటుంబంలో నుంచి వచ్చాడు. తండ్రి ఉండి ఉంటాడేమో కానీ బాధ్యత తీసుకోలేదు. లేదా తండ్రి అప్పటికే మరణించాడేమో. కంప్లీట్ బాధ్యత అంతా ఎవరి మీద ఉందంటే ఇప్పుడు తల్లి మీద ఉంది. తన భర్త లేడు అని చెప్పి ఆమె కృంగిపోలా. తన భర్త సహాయం చేయట్లేదని ఆమె బాధ్యతను నెరవేర్చకుండా వెనక్కి వెళ్ళిపోలా. అప్పటికి ఆమెకి 2 పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు అహరోను, రెండో దాని పేరు మిరియాం. అటు వాళ్ళిద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమె మీదే ఉంది. ఇప్పుడు ఇటు పుట్టిన బిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత ఈ మీదే ఉంది. నాకు అమ్రాం కనబడితే నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఇక్కడ ఈ మాట చదువుతా ఉంటే, అమ్రాము నీ భార్య అంత కష్టపడుతుంటే నువ్వేం చేస్తున్నావు?
నీ భార్య అంత కష్టపడతా ఉంటే నువ్వు మార్కెట్లో ఎందుకు తిరుగుతున్నావు? బాధ్యత లేని తండ్రి. లేదా అమ్రామ్కి ఏదైనా అనారోగ్యం వచ్చి చనిపోయాడేమో. ఐగుప్తీయులు పెట్టిన ఆ నిట్టూర్పు, ఆ యొక్క భయంకరమైన ఆ భారమును భరించలేక అమ్రామ్ చనిపోయి ఉంటాడేమో. కెన్ యూ సీ దట్ పిక్చర్? అది కనబడుతుందో మీకు? ఆమె ఏం చేసిందో తెలుసా? బయట ఫరో ఉన్నాడు, బయట బిడ్డల్ని చంపేవాడు ఒకడు తిరుగుతున్నాడు. యూజువల్గా డెలివరీ అయిన తర్వాత ఒక 6 నెలల దాకా బయటికి వెళ్ళనివ్వరు, అంతే కదా? బయట భయంకరమైన లోకం ఒకటి ఉంది. ఆ లోకములో బిడ్డలు పడి నాశనం అయిపోకుండా ఈ బాధ్యత కలిగిన తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ కుటుంబ భారం అంతా తన మీద తీసుకుంది. హల్లెలూయా. షీ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఉమెన్. 3 నెలలు ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ కుమారుణ్ణి ఎక్కడ దాచిపెట్టింది? ఎక్కడ దాచిపెట్టింది? ఇంట్లో దాచిపెట్టింది. ఇన్ ఏ హౌస్. ఇంట్లో దాచిపెట్టిన తల్లి. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ మదర్. దేవుని దైవ సంబంధమైన తల్లులు ఎవరో తెలుసా? పిల్లలను లోకము నుంచి దాచిపెట్టేవారే తల్లులు. You got to protect your children from the outside Pharaoh. బయట తిరుగుతున్న ఫరో నుంచి ప్రొటెక్ట్ చేయాలి. ఆ బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? తల్లికి ఇచ్చేసాడు. ఆల్రెడీ 2 పిల్లల భారం ఆమె మీద ఉంది, కానీ ఏం చేస్తుందో తెలుసా? ఈ కుమారుణ్ణి విడిచిపెట్టలేదు. ఈ కుమారుణ్ణి ఎక్కడ దాచిపెట్టిందంటే ఇంట్లో దాచేసింది. ఇల్లు అంటే 2 అర్థాలు. ఒకటి, ఇల్లు అంటే నీ ఇల్లు. 2, ఇల్లు అంటే దేవుని ఇల్లు. నీ పిల్లలు దాచిపెట్టబడాల్సిన ఇల్లు ఏంటో తెలుసా? దేవుని మందిరము. ద ప్లేస్ వేర్ యువర్ చిల్డ్రన్ ఆర్ ప్రొటెక్టెడ్. 3 నెలల వయసులో ఏం చెప్పిందో తెలియదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ బిడ్డల జీవితంలో ఏమైందో తెలుసా? ఒక విత్తనం అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఎ సీడ్. నీ తల్లి మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలోకి ఎట్లా వెళ్ళిద్దో తెలుసా? అది మాటగా వెళ్ళదు. ఇట్ గోస్ లైక్ ఎ సీడ్ ఇన్ యువర్ హార్ట్. తల్లులారా, మీ బిడ్డల్లో మీరు విత్తుతున్న ఆ విత్తనాలు ఏంటి? వాట్ సీడ్స్ ఆర్ యు సోయింగ్? మీకు అర్థమవుతుందా? యొకోబేదు ఎవరో తెలుసా? దాచిపెట్టిన తల్లి. హల్లెలూయా. దేవుని ఇంటిలో దాచిపెట్టిన తల్లి. నీ బిడ్డలు దేవుని ఇంట్లో దాచిపెట్టబడాలి. వాళ్ళు చిన్నతనము నుంచి ఎక్కడ దాచిపెట్టబడాలంటే దేవుని మందిరంలో దాచిపెట్టబడాలి. 8 రోజులు బాలుణ్ణి తీసుకెళ్ళి యేసు ప్రభుని తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా? ఎక్కడికి తీసుకెళ్లారు? దేవుని మందిరం. ప్రభు పెద్దవాడైనప్పుడు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నా తండ్రి ఇల్లు అన్నాడు. నీ తండ్రి ఇల్లు యోసేపు ఇల్లు కాదా? దేవుని మందిరము నీ తండ్రి ఇల్లు ఎట్లయింది? మీ బిడ్డలు దేవుని మందిరంలో దాచిపెట్టబడును గాక. దేవుని మందిరం కాకుండా ఎక్కడ పెట్టినా నీ బిడ్డలు, నేను చెప్తున్నా కదా, ఫరో బయట తిరుగుతున్నాడు. భయంకరమైన నాశనము వారి మీదకు వస్తుంది. ఐఎమ్ నాట్ కండెమింగ్. లోకములో ఫరో లాంటి వాడు ఒకడు ఉన్నాడు.
మీ శ్రేష్టమైన బిడ్డలను చంపడానికి వెతుకుతూ ఉన్నాడు. చంపాలి అని ఒక ఆర్డర్ను కూడా రిలీజ్ చేశాడు. నీ బిడ్డలు ప్రొటెక్ట్ చేయబడును కాక. వారి క్షేమము దేవుని మందిరములోనే ఉంది. తర్వాత చూడండి, ఆ తల్లి ఎంత గొప్పదో తెలుసా? ఆ తల్లి వాడు సుందరుడై అమ్మ. రెండవది, తల్లి ఆ బిడ్డలు ఆ భవిష్యత్తు చూడగలగాలి. ఒక మంచి తల్లి ఎట్లాంటిదో తెలుసా? వాళ్ళ పిల్లలు ప్రస్తుతం కాదు, వాళ్ళ పిల్లల భవిష్యత్తును చూడగలగాలి. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా బిడ్డలకు పేరు పెట్టింది ఎవరో తెలుసా? తల్లులే పెట్టారు. యాకోబుకి 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లల్లో 11 మందికి పేర్లు ఎవరు పెట్టారో తెలుసా? తల్లులే పెట్టారు. పేరంటే ఏమనుకుంటున్నారు? మీరు పిలిస్తే పలికేవాడు అనుకుంటున్నారా పేరంటే? మీకు ఒక మంచి మాట చెప్పనా? పేరంటే ఏంటి? పేరంటే పిలిస్తే పలకటం మాత్రమే కాదు, పేరంటే స్వభావము, ఇట్స్ క్యారెక్టర్. బెంజమిన్, బెన్యామీను అంటే అది ఒక స్వభావము. యోసేపు అంటే అదొక స్వభావము. యేసు అంటే అదొక స్వభావము. ఏంట స్వభావము? ఆయన రక్షించువాడు. ఇట్స్ ఎ క్యారెక్టర్. పేరంటేనే ఒక స్వభావం అంతే. హల్లెలూయా. మీ పేరుకు తగ్గ స్వభావం దేవుడు మీకు ఇచ్చును కాక. అందుకే పేరు పెడితే స్వభావం మారిపోద్ది అంతే. తల్లి బెనోని అని పేరు పెట్టింది. చిచి, అది కాదు వాడి స్వభావం వేరే అని తండ్రి పేరు మార్చేశాడు. వేరేదో మంచి పేర్లు చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం కాదు. మీ పిల్లలకు పెట్టే పేరు అది వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేసిద్ది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? పిచ్చి పిచ్చి పేర్లు పెట్టద్దు, అది వాడి స్వభావంగా మారిపోద్ది. ఏవి పడితే పేర్లు తీసుకొని పెట్టద్దు. ఒక దైవజనుడు ఉన్నాడు, అగ్నిలాగా మండుతున్నవాడు. అతని పేరు ఏంటంటే ఏలియా. ఎట్లా పెట్టిందో తల్లి. ఏలియా అంటే అర్థం ఏంటి? మండుచున్నవాడు కాదమ్మా, యెహోవాయే దేవుడు. ఏలియాని చూసిన వాళ్ళందరూ ఏమన్నారు? అది స్వభావం అంట. యేసు ప్రభు యెరూషలేంకి వెళ్తా ఉంటే ఆయన్ని చూసి కేకలు వేస్తున్నారు, హోసన్నా హోసన్నా నీకు జయం. హోసన్నా అంటే అర్థం ఏంటి? రక్షించువాడా. అది ఆయన స్వభావం అంతే. ఇట్స్ ఎ క్యారెక్టర్. ఈ తల్లి అతని భవిష్యత్తును చూసింది. అబ్బా, ఈ తల్లి ఎంత గొప్పదో తెలుసా? 3 పిల్లల్ని కనింది. 3 ఆమె చూసే విధానం వేరు. ఆమెకి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత బయట భయంకరమైన పరిస్థితి ఉన్నా ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ కష్టాల మధ్యలో నుంచి, ఆ పరిస్థితుల మధ్యలో నుంచి, ఆ వ్యతిరేకతల మధ్యలో నుంచి ఆమె ఏం చూస్తుందంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును చూస్తుంది. అది తల్లి అంటే. వాళ్ళు అప్పటికే చెరలో ఉన్నారు, ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు. బయటికి వెళ్తారన్న నిరీక్షణ లేదు. 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలోకి వచ్చేసారు. అయినా ఫరో ఎంత బాధ పెడుతూ ఉన్నా సరే ఆమె అహరోన్ని ఎట్లా చూసిందో తెలుసా? ఒక యాజకుడిగా చూసింది. మిరియాముని ఒక ప్రవక్తినిగా చూసింది. మోషేని ఒక విమోచకుడిగా చూసింది. మీరు మీ బిడ్డలను అలాగున చూచుదురు కాక. ఇదిగో లోకము చీకటి కమ్ముచి ఉన్నది, కటిక చీకటి లోకమును కమ్ముచి ఉన్నది. ఫరో లోకమును కమ్మేస్తున్నాడు, కానీ వీటి మధ్యలో ఫ్యూచర్ కనబడట్లేదా? మీరు ఎట్లా చూడాలో తెలుసా? మీ పిల్లలను ఒక సూచనగాను, ఒక అద్భుతముగాను మీరు చూడగలగాలి. దేవుడు అలాగున మన తల్లులను చేయను కాక. ఆర్ యు అండర్స్టాండింగ్?
ఈ తల్లి ఇంకా ఎంత గొప్పదో తెలుసా? 3 నెలల తర్వాత ఫరో యొక్క రాజు ఆజ్ఞకు కూడా భయపడలేదంట ఏమా. భయపడక ఏ ఫరో అయితే ఏంటి, ఇంకెవడైతే ఏంటి, నేను నా ఇంట్లో దాచిపెట్టినంతసేపు ఫరో లోపలికి రాలేడు అని తెలుసుకుంది. హల్లెలూయా. నీవు వారిని దేవుని వాక్యములో, దేవుని మందిరములో పెట్టినంతసేపు, నేను చెప్పన, సాతాను వారిని తాకడానికి వాళ్ళ దగ్గరికి రాలేడు. ఆమె ఏం చేసిందో తెలుసా? 3 నెలల తర్వాత ఆమె బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి మళ్ళీ మోషేను దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఈసారి ఎట్లా దాచిపెడదాం అనుకుంటుంది? ఎట్లా దాచిపెడదాం అనుకుంటుంది? ఒక పెట్టిలో దాచిపెడదాం అనుకుంటుంది. ఈ తల్లి ఎవరో తెలుసా? ఈమెకి ఇట్లా పేరు రాసుకోండి, ఈమె దాచిపెట్టే తల్లి. ద మదర్ హూ హైడ్స్. ఆ పెట్టేంటో తెలుసా? ఆ పెట్టికి ఈమె ఎక్కడి నుంచో తెలియదు, కానీ ఆ పెట్టికి కీలు తీసుకొని వచ్చి పోసింది. కీలు అంటే అర్థం ఏంటి? డాంబర్ రోడ్లకి డాంబర్ వేస్తారు కదా, ఆ కీలు, ఆ తారుని కీలు అంటారు. దాని మీద ఆ కీలు దేనికి వాడతారో తెలుసా? ఓడలకు కింద కీలు రాస్తారు. ఎందుకు రాస్తారో తెలుసా? దానిని నీళ్ళలో ప్రయాణం చేసినప్పుడు ఆ నీళ్లు దేంట్లోకి రావు, ఒక ప్రొటెక్షన్. కీలు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన. ఇట్స్ ప్రేయర్. ఆ 3 నెలల తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఇంకొక పెట్టిలో పెట్టింది. ఇంటిలో నుంచి ఇంకొక పెట్టిలోకి తీసుకెళ్ళింది. ఆ పెట్టి ఏంటంటే ప్రార్థన. ఆ కుమారునికి ఏం నేర్పించిందంటే ప్రార్థన నేర్పించేసింది. ఇప్పుడు ఏంటో తెలుసా? లోకము అతనిలోకి రావట్లేదు, ఇతను దేంట్లోకి వెళ్ళట్లా. నీళ్ళలో ఉన్నాడు, నీళ్ళలోనే వెళ్తున్నాడు, నీళ్ళలోనే ఆ పెట్టి అటు ఇటు కదులుతుంది. మీ పిల్లలు కొన్ని రోజులు అయిన తర్వాత మీరు ఎక్కువ రోజులు మీ ఇంట్లో దాచిపెట్టుకోలేరు, మీరు బయటికి పంపించాల్సిందే. వాళ్ళని బయటికి పంపిస్తే లోకము వారిలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. తల్లులారా, మీరు వాళ్ళకి ఏమి రాయాలో తెలుసా? వాళ్ళకి కీలు రాయాలి. ఆ కీలు అంటే అర్థం ఏంటంటే వారికి ప్రార్థన నేర్పించాలి. అప్పుడు లోకము వారిలోకి ప్రవేశించదు. హల్లెలూయా, హల్లెలూయా. టీచ్ యువర్ చిల్డ్రన్ ప్రేయర్. ప్రార్థన వారికి నేర్పించాలి, వాక్యము వారికి నేర్పించాలి. ఆర్ యు అండర్స్టాండింగ్ సంథింగ్? అమ్మా చూడండి, ఆ 3 నెలలు ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నీళ్ళల్లో వదిలిపెట్టినప్పుడు ఆ పెట్టి మునిగిపోలా. మీకు తెలుసా నైలు యొక్క ప్రత్యేకత? నైలు నదిలో భయంకరంగా ముసళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ క్రొకడైల్స్. ఎందుకు క్రొకడైల్స్ని వదిలేరో తెలుసా నైల్ నదిలోకి? ఎందుకంటే ఐగుప్తులోకి రావాలంటే నైల్ నది దాటుకుంటూ రావాలి. ఎవడైనా నైలు నది దాటుకుంటూ రావాలి అని అంటే వచ్చే మార్గంలో శత్రువులు ముసళ్ళు దాడి చేసి చంపేస్తాయని ఫరో ముసళ్ళు వదిలేడు. అదొక సెక్యూరిటీ వాళ్ళకి. చూడండి, అంత భయంకరమైన ముసలు తిరుగుతున్న వాటిల్లో ఇప్పుడు ఒకవైపు ఫరో చంపేస్తాడు, ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్తే ఎవరు చంపేస్తారు? కానీ ఏం పూసింది? హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్ మదర్? ఈ తల్లిని చూసారా ఎంత గొప్పదో? మీకు ఇంకొక మాట చెప్పనా? ఆ తల్లి తన బిడ్డల్ని ఎట్లా ట్రైన్ చేసిందో తెలుసా? నీళ్ళల్లో కొదిలినప్పుడు ఆమెకున్న ఒక్కగానొక్క కుమార్తెను పిలిచి, అదిగో నీ తమ్ముడు నీళ్ళలో ఆ పెట్టిలో కొదిలేను, వాడిని కనిపెడతా ఉండు అని చెప్పింది. వాడిని కనిపెడుతున్నారు, నీళ్ళల్లో కొదులుతున్నారు. అది మెల్లిగా అటుగుండా ఫరో కుమార్తె ఆ నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చిన్న బిడ్డ ట్రైనింగ్ చూసారా? మిరియాం యొక్క ట్రైనింగ్ చూడండి ఒకసారి. ఆ మాట చదువుదాం.
6వ వచనం చదవండి. అప్పుడు తెరచి ఆ పిల్లవానిని చూచినప్పుడు ఆ, ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా ఆ, చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో అప్పుడు పరిగెత్తుకుంటా వాని అక్క వచ్చి ఆమె అసలు ఆ పిల్ల టైమింగ్ చూసారా? అంత తెలివి ఎక్కడిది అసలు మిరియాంకి? పరిగెత్తుకుంటా వచ్చి నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి. అసలు ఈమె దత్తత తీసుకుంటా అని అడిగిందా? ఆమెకు ఆల్రెడీ తెలిసిపోయింది ఓపెన్ చేయగానే హెబ్రియుడని. తన తండ్రి హెబ్రియుల్ని చంపేయమని ఆమెకు తెలీదా? అక్కడి నుంచే కదా ఆర్డర్స్ వచ్చినాయి. నేను చెప్పనా, ఎంత భయంకరమైన అధికారి నీ మీద ఉన్నా దేవుడు కనికరం పుట్టిస్తే దేవుడు వాళ్ళు నీ పక్షమున కార్యం చేసేటట్లుగా చేస్తాడు. ఆమె పెట్టి తెరిచిన వెంటనే చూడగానే ఆ బిడ్డను చూసి ఆ బిడ్డను అక్కడే నీళ్ళల్లో ముంచేయచ్చు, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? కనికరం పుట్టించాడు. దేవుడు నీ పట్ల పై అధికారులకు ఏం పుట్టించును? కనికరం పుట్టించును కాక. నీ పెట్టి నీ అప్లికేషన్ ఓపెన్ చేయగానే వాళ్ళకి చూడగానే కనికరం కలుగును కాక. మే గాడ్ సెండ్ ఫర్ దట్ మర్సీ. కనికరం ఏ కార్యం చేసేసింది? ఎంత కనికరం చూసారా? సరే, కనికరం పుట్టింది. అవును, చూసగానే ఈ మిరియాము వెళ్ళి అసలు ఆ పిల్ల ఎట్లా మాట్లాడిందో నీ కోసము. చదవండి ఆ మాట మళ్ళీ. నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. పర్మిషన్ అడిగింది, తీసుకొని రావాలా? అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఏం చేసింది? ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాడు. ఎక్కువ ట్రైనింగ్ చూసారా? చిన్నపిల్లకి డైరెక్ట్గా వెళ్ళి ఈ పిల్లవాడిని తల్లిని తీసుకొస్తానని చెప్పలా. ఎవరిని తీసుకొచ్చిందో తెలుసా? డైరెక్ట్గా మోషే తల్లినే పట్టుకొచ్చేసింది. అమ్మా, మీకు ఇంకొక విషయం తెలుసా? అక్కడ ఏ సాతానైతే చంపాలనుకున్నాడో ఆ సాతానే మోషేను పెంచడానికి యాకోబుకు డబ్బులు ఇచ్చాడు ఎదురుగా. చదవండి మాట. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు. నా కొరకు ఇప్పుడు సెక్యూరిటీతో పాటు పెంచమంటుంది. నా కొరకు వాడికి పాలిచ్చి పెంచి నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా. అసలు ఏ తల్లికైనా పిల్లల్ని పెంచినందుకు జీతం ఇస్తారా? ఇవ్వాలి యాక్చువల్గా. పిల్లలరా, అన్న నా భార్యకి ఇచ్చేదే ఎక్కువ అంటారా? వాళ్ళు పెంచినందుకు చూసారా? అమ్మ, నిన్ను తొక్కేయాలని ప్రయత్నం చేసిన అదే సాతాను వాడి ద్వారానే దేవుడు మొత్తం అన్ని కట్టించి నేను వర్ధిలింపచేస్తాడు. హల్లెలూయా. వాట్ ఏ మదర్. మీకు అర్థమవుతుందా? కొంచెం కిందకి చదువుతాం. 11వ వచనం చదవండి. ఆ బిడ్డను తీసుకొని ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత పాలు ఇచ్చి పెంచెను. చూడండి, మీకు ఒక మంచి వచనం చూపిస్తాను. మొదట ఇంట్లో పెంచాను, తర్వాత జమ్ము పెట్టిలో పెంచాను, తర్వాత పాలిచ్చి పెంచాను. మొదట ఇంట్లో దాచాను, తర్వాత పెట్టిలో దాచాను, తర్వాత పాలిచ్చి ఫరో ఇంట్లో పెంచాను. ఏంటి పాలు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
2వ వచనం చదవండి. మొదటి వచనం నుండి చదవండి. సహోదరులారా, ఆ, 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 అప్పటితో ఆ, పాలతోనే. ఏంటా పాలు తెలుసా? అది వాక్యము. యాకోబేదు ఏమి ఇచ్చి పెంచింది? అమ్మ, నీ బిడ్డలకి ఏమి ఇస్తున్నావు నువ్వు? ఆర్ యు గివింగ్ వర్డ్ టు దెమ్? వాక్యం ఇస్తున్నావా? వాక్యం ఇచ్చిన తర్వాత మీకు తెలుసా, ఆ తర్వాత వచనం చదవండి, 11వ వచనం. మోషే పెద్దవాడై, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి. ఎక్కడికి పోయి? జనుల యొద్దకు. తన జనులు ఎవరు ఇప్పుడు? ఎవరి కోసం పెంచింది? కాదన్న, ఎవరి కోసం పెంచింది? మీరు వాక్యం సరిగ్గా చదవలేదు. ఫరో కుమార్తె కోసం పెంచింది. మరి ఫరో కుమార్తె జనము, మోషే జనం ఒకటవ్వాలి కదా. కానీ మోషే ఎక్కడికి వెళ్ళాడు పెద్దవాడైన తర్వాత? మీరు మీ పిల్లలకి చిన్నప్పుడే చెప్పే త్రోవని బట్టి వాళ్ళు పెద్దవాళ్ళే ఎటు వెళ్తారో అర్థమైపోతాయి. బాలుడికి నేర్పవలసిన త్రోవ వారికి ఎప్పుడు నేర్పాలి? వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. హల్లెలూయా. పెద్దవాడు అయిపోయిన తర్వాత కూడా అతనిలోకి ఏమి రాలేదో తెలుసా? ఐగుప్తు రాలా. ఐగుప్తు విద్య అంతా వచ్చింది, కానీ ఐగుప్తుకి సంబంధించింది ఏది కూడా రాలా. ఆ తల్లి 3 నెలలు ఏం పెట్టి పెంచిందో తెలియదు, కానీ ఆ తల్లి, నేను చెప్పన, పెద్దవాడైన తర్వాత నిజంగా తన వారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఒక రెస్పాన్సిబుల్ మదర్గా మీ పిల్లలకి వాక్యం ఇవ్వండి, మీ పిల్లలకి విశ్వాసం అనివ్వండి, మీ పిల్లలకి ప్రార్థన ఇవ్వండి. అప్పుడు వారు లేచి ఏం చేస్తారో తెలుసా? నీవు ధన్యురాలు అని అందరూ అంటారు. నీ పిల్లలు నిన్ను లేచి దే విల్ కాల్ యూ బ్లెస్సెడ్. ధన్యురాలు, ధన్యురాలు. అలాగున మన సంఘంలో ఉన్న ప్రతి తల్లికి సాక్ష్యము దేవుడు అనుగ్రహించును గాక. ఆర్ యు అండర్స్టాండింగ్ సంథింగ్? నేను ఒక వచనం చెప్పి ముగిస్తాను, నా టైం లేదు. చూడండి, తల్లి ఒక బాధ్యత, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. బైబిల్లో ఒక తల్లి ఉంది. 2వ దినవృత్తాంతంలో, లెట్ us turn there, 2 Chronicles. 2 రకాల తల్లులు ఉంటారు. యాక్చువల్ చాలా చెప్దాం అనుకున్నాను. దేర్ ఆర్ 2 kinds of mothers. 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము, 22వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదవండి. అరబీయులతో కూడా దండు విడి చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేశారు. అహజ్యాను తనకు బదులుగా రాజును చేశాను. ఆ ప్రకారము యూదా రాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఆమె పేరు ఏంటి? అతల్య. ఆమె పేరు అతల్య. అహజ్యా తల్లి పేరు అతల్య. ఈమె ఎంత భయంకరమైన ఆమె చూడండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను కనుక అతడును. చాలు. ఈ తల్లి ఎట్లాంటిదంట? తన కుమారుడికి ఏమి నేర్పించింది? దుర్మార్గముగా ప్రవర్తించుటకు. ఇదేమి నేర్పు? ఇదేంటి పద్ధతి అసలు? తల్లులు 2 రకాలు. మొదటిది యాకోబేతు లాంటి తల్లి. 2 పిల్లలకు దుర్మార్గత నేర్పే తల్లులు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. మా చిన్నప్పుడు మేము ఉండే సందులో ఒకడు ఉండేవాడు, యవనస్తుడు.
నేను ఎప్పుడు సంగతి చెప్తున్నాను, 95 నుంచి 2000 మధ్యలో యవనస్తుడు మా చర్చే. వాడు ఎంత భయంకరమైన పనులు చేసేవాడు, ఎంత భయంకరమైన పనులు చేసేవాడు. మందిరంలో ఉన్నంతసేపు చాలా భక్తిగా ఉండేవాడు. బయటకు వచ్చిన తర్వాత వాడు చేసే పనులు చూసి ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లికి కంప్లైంట్ చేసేవాడు. వాళ్ళ నాన్న దుబాయ్లో ఉండేవాడు, డాక్టర్, డెంటల్ డాక్టర్. వాళ్ళ మదర్ మంచి జాబ్, నర్సుగా చేసేది. వాడు చేసే ప్రతి పని, వాడు మందిరానికి వచ్చే ప్రతి యవనస్త్రాలని టీజ్ చేసేవాడు. ప్రతి భయంకరమైన పనులు చేసేవాడు. వాడు చేస్తున్న పనులు తల్లికి వెళ్ళి చెప్తే ఆ తల్లి మా కళ్ళ ముందు ఏమనిందో తెలుసా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడండి? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాడు? ఈ వయసులో కాకపోతే ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేస్తాడు? ఆ తల్లి ఎంత భయంకరమైన తెలియదు తెలుసా? కుమారుడు దుర్మార్గమైన పనులు చేస్తా ఉంటే పట్టుకుని 2 పీకాల్సింది పోయి వాడిని ప్రోత్సహించిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లులారా, ఆ తల్లి అంత భయంకరమైన పని చేసినందుకు తన కుమారుడు భయంకరమైన చావు చచ్చిపోతాడు. నాకు ఇప్పటికీ తెలుసు, వాడు మా సీనియరే. చాలా ఆ రోజుల్లోనే లక్షల ఖరీదు చేసే ఫారెన్ బండ్లు, కార్లు తీసుకొచ్చి తిరిగేవాడు. ఒక్కడే కొడుకు. ఎవ్వరికి మా కాలనీలో జిఎంకి లేని బండి వాడుకుండేది. మొన్న ఈ మధ్య ఒక కుమారుని గురించి తెలిసింది. భయంకరమైన అనారోగ్యంతో, ఇంకా 45 సంవత్సరాలు కూడా ఉండవు, హాస్పిటల్లో ఉన్నాడు. అసలు ఆ వయసులో వచ్చే జబ్బే కాదు. పొరపాటును కూడా మీ పిల్లలు దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే వారిని గద్దించకుండా వదిలిపెట్టకూడదు. దేవుడు వారి పక్షములు మిమ్మల్ని లెక్కడుగుతాడు. మరి అండర్స్టాండింగ్? మీ పిల్లలు మీ భవిష్యత్తు. ఈ భూమికి మీరు ఇవ్వబోతున్న ఒక బహుమానం. వాళ్ళు దేవుడే వాళ్ళకి ఇచ్చిన పేరేంటో తెలుసా? పిల్లలు యెహోవా ఇచ్చు, వాళ్ళు బహుమానము, వారు ఇంకొక మాట కూడా ఉంటుంది, వారు స్వాస్థ్యము. నీకు కాదు స్వాస్థ్యం, వాళ్ళు దేవునికి స్వాస్థ్యము. నువ్వు దేవుని స్వాస్థ్యమును పెంచుతున్నావు అంతే. ఒక సేవకుడు ఈ స్వాస్థ్యముకు లెక్కప్ప చెప్పినట్లుగా ఒక తల్లి స్వాస్థ్యమునకు లెక్కప్ప చెప్పాలి అంతే. ఆర్ యు అండర్స్టాండింగ్? ఒక తల్లి పాలిచ్చి పెంచుతా ఉంటే ఇంకొక తల్లి దుర్మార్గతను ప్రేరేపిస్తుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? కొంతమంది తల్లులు ఉంటారు రాక్షసులే. అప్పట్లో ఒక యవనస్తుడు వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టబోయి నాకు చేశాడు. ఈరోజు ఏఆర్కి వెళ్దామా అని మెసేజ్ చేశాడు. ఆ ఏఆర్ ఏంటో నాకు అర్థం కాల. నేను వెంటనే మెసేజ్ చేసా, ఏఆర్ అంటే అని క్వశ్చన్ మార్క్ పెట్టా. ఏఆర్ అంటే క్వశ్చన్ మార్క్ అని పెట్టా. పాపం రాత్రి నిద్రలో చేశాడు. ఏఆర్ అంటే అందాల రాక్షసి మూవీ అని పెట్టాడు. పొరపాటున వాడు పెట్టిన వెంటనే చదివా. తర్వాత వాడు అనుకున్నాడు, అరే నేను ఫ్రెండ్కి పెట్టబోయి అన్నకు పెట్టాను మెసేజు అని వాట్సాప్లో డిలీట్ చేసాడు. కానీ నేను చదివిన సంగతి తెలియదు వాడికి. మంది రాక్షస తల్లులు అందంగా ఉంటాయేంటి? అదే 31వ సామెతలో ఏమని ఉంటుందో తెలుసా? అందము
యవనస్తులారా, అది చూసి మోసపోకండి. రాక్షసులను పెళ్లి చేసుకోకండి. ఉంటారు నూటికి కోటికి ఒకళ్ళు ఉంటారు రాక్షసులు. మళ్ళీ అందాల రాక్షసి అందంగా ఉంటే ఏంటి, జీవితం ఎట్లా అయిపోద్ది? దేవుడు మనల్ని దర్శించును గాక. దేవుడు మనల్ని ఒక దైవికమైన మన సంఘంలో ఉన్న తల్లుల ద్వారా ఒక మోషే, ఒక ఏలియా, ఒక అహరోను, ఒక మిరియాము, నేను చెప్పిన దేవుడు ఈ సంఘంలో అట్లాంటి వారిని లేపును గాక. సాక్షాత్తు దేవుడే మోషేతో కంపేర్ చేసుకుంటూ మాట్లాడతాడు. మీకు చెప్పనా, దేవుడు ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం సిద్ధపడిపోయింది. ఆ మందిరంకు 12 గుమ్మాలు పెట్టాడు. ఇంకా ఆ మందిరంని ఎవరు చూడలేదు, ఒక్కడు తప్ప. ఆయన ఎవరంటే యోహాను. ఆ గుమ్మాలకి నేను చెప్పనా 12 పేర్లు పెట్టాడు. ఆ 12 పేర్లు 2 స్త్రీలు పెట్టిన పేర్లే పెట్టేశాడు దేవుడు వేరే పేర్లు పెట్టచ్చు, ఆయనకి పేర్లకు తక్కువ లేదు. కానీ ఆయన దృష్టిలో లేయా, రాహేలు పెట్టిన పేర్ల కంటే మించిన పేర్లు ఇంకొకటి కనబడలేదు ఆయనకి. నీవు పెట్టే పిల్లలకి పేర్లు దేవుడు తన మందిరములో ఆయన స్తంభాల మీద దేవుడు రాయించును గాక. అట్లా పెంచాలి నీ పిల్లల్ని. పరలోకం నుంచి దిగి వస్తున్న నూతన యెరూషలేమును చూస్తే దాని మీద లేయా, రాహేలు పెట్టిన పేర్లు కనబడుతున్నాయి. అంటే అర్థమేంటో తెలుసా, నీ బిడ్డల పేర్లు నూతన యెరూషలేములో ఆ స్తంభాల మీద రాయబడాల్సిందే, అంతే. దేవుడు అలాగున్న తల్లులకు కృపను అనుగ్రహించును గాక. మీ బిడ్డల పిల్లలు నూతన యెరూషలేములో లిఖించబడును గాక. ఆ మందిరం మీద మీ బిడ్డల పేర్లు రాయబడును గాక. అర్థమవుతుందా? అట్టి ఆశతో, అట్టి నిరీక్షణతో ఒక చిన్న ప్రార్థన చేసి ప్రభు పాలలో పాలు పంపులు పొందుతాం. మే యువర్ చిల్డ్రన్స్ నేమ్ బి రిటన్. జయించువానికి ఇదిగో నేను ఒక నూతనమైన పేరుని ఇస్తాను. అది ఆయన వాడిని ఒక స్తంభముగా చేస్తానన్నాడు, ఒక పేరుని ఇస్తానన్నాడు, ఒక స్తంభముగా చేస్తానన్నాడు. ఎందుకు స్తంభము పేరు? దేవుడు అక్కడ రాద్దామనుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు రైట్ యువర్ చిల్డ్రన్స్ నేమ్. తల్లులారా, మీరు గొప్పవాళ్ళు, మీరు గొప్ప గొప్ప బాధ్యత కలిగిన వారు. మీకు సరి సమానమైన వారు ఎవరు లేరు. దెర్ ఈజ్ నో మ్యాచ్ ఫర్ యూ. మీరు యెహోబేదు లాంటి వారు. యెహోబేదు ఈ లోకానికి ఏమిచ్చింది? ఈ లోకానికి ఒక గొప్ప ప్రవక్తనిచ్చింది. ఈ లోకానికి ఒక గొప్ప యాజకుడినిచ్చింది, ఒక గొప్ప ప్రవక్తనిచ్చింది. నువ్వేమిస్తున్నావు నీ బిడ్డల్ని? ఒక బాధ్యత కలిగిన తల్లి బిడ్డల్ని ఎక్కడ దాచింది? ఇంటిలో దాచింది, తర్వాత పెట్టిలో దాచింది, తర్వాత పాలిచ్చి పెంచింది. డు యు నో యువర్ రెస్పాన్సిబిలిటీ? ఏమిస్తున్నావు? ఆ తల్లి అలాగా దుర్మార్గతను ఎంకరేజ్ చేస్తున్నావా? ప్రభు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. యూ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు గాడ్. నీ బిడ్డలు చాలా చాలా విలువైన వాళ్ళు, చాలా విలువైన వాళ్ళు. ప్రభు బలలో మనం పాలు పంపులు పొందే ముందు మనల్ని మనం పరీక్షించుకుందామా? కొంతమంది ఈరోజు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నారు. అయ్యో, నా తల్లి నాతో లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎ మదర్. నాకు కూడా తల్లి ఉండుంటే బాగుండు. అందరూ వారి ఫోన్స్లో స్టేటస్ పెట్టుకున్నప్పుడు మీకు మీ తల్లి గుర్తొచ్చుంటుంది. ఐ మిస్ మై మదర్. నేను ఈరోజు కొంతమంది ఫోన్లో స్టేటస్ చూస్తూ ఉంటే వాళ్ళ తల్లి మరణించింది. ఐ మిస్ మై మదర్, హ్యాపీ మదర్స్ డే అని పెట్టారు. నాకు ఆ మాట నాకు అవి చూసినప్పుడు కొంచెం దుఃఖం వేసింది. కానీ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ బిగాన్ టు స్పీక్. ప్రభు బల సిద్ధపడుతూ ఉండగా అందరూ ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. మీకు తల్లి లేదని మీరు బాధపడుతున్నారేమో, మేబీ యువర్ వీపింగ్. మీ గుండెల్లో కొంచెం బాధ ఉండొచ్చు. నేను ఒకసారి ఒక స్టోరీ చదివాను పొద్దున్నే. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అది గుర్తు చేశారు. బ్రెజిల్ దేశంలో ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. అతను కాళ్ళ దగ్గరికి బాల్ వస్తే ఖచ్చితంగా గోల్ కొడతాడు, అంతే. ఆ బాల్ తీసుకెళ్ళి అతని కాళ్ళ దగ్గరికి బాల్ వస్తే స్పాన్సర్స్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు.
ఎట్టి పరిస్థితుల్లో అతను గోల్ కొడతాడు అంతే. ఒకరోజు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫుట్బాల్ సాకర్ ప్లేయర్ దగ్గరికి వెళ్ళి అడిగారు, నేను ఇంత 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 అద్భుతంగా ఆడటానికి కారణం ఏంటి అంటే, నేను ఆడే ప్రతి మ్యాచ్లో స్టేడియంలో మా నాన్న కూర్చొని ఉంటాడు అన్నాడు. అవునా, ఏడి మీ నాన్న, ఎక్కడున్నాడు? అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడు అని వాళ్ళ నాన్న చూపించాడు. మా నాన్నతో పాటు మా తల్లి కూడా కూర్చొని ఉంటుంది అన్నాడు. వాళ్ళిద్దరి దగ్గరికి ఆ మీడియా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళిద్దరిని ముందుకు తీసుకొచ్చారు. మా నాన్న, మా తల్లి, మా అమ్మ ఉంటే చాలు, నేను ఎక్కడైనా గోల్స్ కొడతాను అన్నాడు. వాళ్ళు ముందుకు తీసుకొస్తే వాళ్ళని చూసి అక్కడున్న వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టారు. మీకు తెలుసా, వాళ్ళు చూడలేరు, వాళ్ళు గుడ్డివారు, దే ఆర్ బ్లైండ్. మీడియా వాళ్ళు అడిగారు, మీ తల్లిదండ్రులు చూడలేరు కదా, నువ్వు ఆడుతున్నప్పుడు వాళ్ళుంటే నువ్వు గోల్ ఎట్లా కొడతావు? వాళ్ళుంటే గోల్ ఎట్లా కొడతావు? నువ్వు ఆడే మ్యాచ్ వాళ్ళు చూడలేరు, వాళ్ళు గుడ్డి వాళ్ళు కదా. వాళ్ళుంటే చాలు నేను కొడతాను అన్నాడు. వాళ్ళుంటే అక్కడుంటే చాలు, వాళ్ళ విలువ నాకు తెలుసు అన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోయినప్పుడు అందరూ ఇతను రిటైర్ అయిపోతారు అనుకున్నారు. ఇతను రిటైర్ అయిపోతారు అనుకున్నాడు. వరల్డ్ కప్ వచ్చింది, ఇతను మ్యాచ్ ఆడరు అనుకున్నారు. కానీ అతను ఆడాడు. మరల అతని దగ్గరికి బాల్ వచ్చింది, అతను 4 గోల్స్ కొట్టి ఫైనల్లో వరల్డ్ కప్ గెలిచాడు. అతని దగ్గరికి వెళ్ళి అడిగారు, మీ అమ్మ నాన్న చనిపోయారు కదా, నువ్వు ఎట్లా ఆడావు? నువ్వు గోల్ ఎట్లా కొట్టావు? వాళ్ళని నేను చూసి ప్రోత్సహించడానికి లేరు కదా. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చు, కానీ వాళ్ళు సాక్షి సమూహంలో ప్రభు దగ్గర ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి కళ్ళు లేవు, కానీ అక్కడ వాళ్ళకి ఏ వైకల్యం ఉండదు. వాళ్ళకు అక్కడ ప్రభు కళ్ళు ఇచ్చాడు. వాళ్ళు అక్కడి నుంచి చూసి నన్ను ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి చూసి నన్ను వెన్ను తడుతున్నారు. వాళ్ళు ఈ మ్యాచ్ చూస్తున్నారన్న ధైర్యంతో నేను ఇక్కడ ఈరోజు వరల్డ్ కప్ గెలిచాను అన్నాడు. అమ్మ, పక్కన ఉండకపోవచ్చు, మీకు ఒక మంచి మాట చెప్పనా, ఆన్లైన్లో కొంతమంది చూస్తున్నారు వాక్యం, వాళ్ళు ఇక్కడ లేరు కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాతో మాట్లాడలేరు కానీ వాళ్ళు వింటున్నారు. వాళ్ళని నేను చూడలేను కానీ వాళ్ళు నన్ను చూస్తున్నారు. అట్లని వాళ్ళు ఇక్కడ లేరు అని కాదు, వాళ్ళు ఒక సజీవమైన స్థలంలో ఉన్నారు. దే ఆర్ స్టిల్ దేర్. మీకు ఒక విషయం చెప్పనా, మీ తల్లిదండ్రులు లేరని బాధపడద్దు. మీ తల్లి ఉంది, షీ ఈస్ లుకింగ్, చూస్తుంది, షీ ఈస్ లుకింగ్. ఆమె నేను ప్రోత్సహిస్తుంది. మోషే ఆ ఎర్ర సముద్రం ముందు నిలబడి ఆ ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు పక్కన తల్లి లేదు, అప్పటికే చనిపోయింది. ఇశ్రాయేలీలందరినీ బయటికి తీసుకెళ్తున్నప్పుడు తల్లి లేదు, కానీ తల్లి చూసి ఎంత ఆనందించుంటుందో పరలోకంలో నుంచి. నా కుమారుడు పెద్దవాడై ఐగుప్తు ఐశ్వర్యమును విడిచిపెట్టి, నా కుమారుడు 3 నెలల వయసులోనే నేను విత్తిన విత్తనము ఎంత పెద్ద చెట్టు అయిపోయింది. అతడు ఫరో కుమారుడని అనిపించుకుంట కంటే ఇశ్రాయేలీతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచి తల్లి అంత సంతోషపడతా ఉంటుంది. ఆ ఎర్ర సముద్రంలో తన కుమారుడు, చిన్న కుమారుడు కర్ర చాపి 2 పాయలు అవుతా ఉంటాయి. ప్రభు చూపించుంటాడు, అమ్మ చూడు, నువ్వు విత్తిన విత్తనము, నువ్వు వేసిన ఆ ప్రార్థన, నువ్వు ఇచ్చిన వాక్యము చూడు, ఆ కుమారుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు చూడు. పరలోకం అంత అటెన్షన్తో చూస్తుంది. కళ్ళ ఎదుట ఆరిన నేల మీద సముద్రము చీలిపోయి, ఆ తల్లికి అంతా ఇంత ఆనందమా? యువర్ మదర్ ఈజ్ వాచింగ్. దేవుడు దైవికమైన తల్లిదండ్రులు మనకి ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు ఒక దైవికమైన తల్లిని ఇచ్చినందుకు నేను చాలా 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 సంతోషపడతాను. ఈరోజు నేను ఏమై ఉన్నానో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై మదర్. ఇట్స్ బికాస్ ఆఫ్ మై మదర్. నేను ఉదయం నేను పడుకునే టైంకి, నేను యూజువల్గా 3-4 అయిపోద్ది పడుకునే టైంకి. ఈ మధ్య అలసిపోయి అంతసేపు ఉండలేకపోతున్నాను. కానీ నేను పడుకునే టైంకి 4కి
లేచి చూస్తే మా అమ్మ మోకాల మీద ఉంటుంది, ఆ ప్రార్థనలో ఉంటుంది. ఐ అండర్స్టాండ్. మీ ప్రార్థన మీ తల్లి యొక్క ప్రార్థన. ఒక తల్లి యొక్క ప్రార్థనకి జవాబును మీరు చూస్తున్నారు. యు ఆర్ సీయింగ్ ఎన్ ఆన్సర్. యు ఆర్ సీయింగ్ ఎన్ ఆన్సర్. మీ తల్లి ప్రార్థనలు ఎటు పోలా మీరు జవాబును చూస్తారు. యూ విల్ సీ ఎన్ ఆన్సర్. తల్లంచండి, మన ప్రభు పాలలో పాలు పంపులు పొందుదాం. లెట్ us partake. ఆ ప్రత్యక్ష గుడారాన్ని కడతా ఉంటే ఆ తల్లికి ఎంత సంతోషం వేసి ఉంటుందో. ఓ ఉదయం సాయంత్రము మన్నా ఇస్తూ ఉంటే ఆ తల్లికి ఎంత సంతోషం వేసి ఉంటుందో. పరలోకమంతా అంతా ఉంటుంది. అమ్మా నీ చిన్న కుమారుడు, నీ కుమారుడమ్మా, యువర్ సన్. ఓ ఎంత బలంగా వాడబడుతున్నాడో చూడు.